అరాచకాలతో రాక్షసపాలన చేశాడు. అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. అందరూ ఒకే ఆలోచన చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి పట్టే పీడ, శని, దరిద్రం జగన్మోహన్ రెడ్డి చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ 2024 సంవత్సరం ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. కాబట్టి మీ అందరినీ కోరుకోబట్టే ఈ ఒక నెల కష్టపడి ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఉండే పక్కకు పోకోకుండా ఇంటికి ఓట్లు అడిగి తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే మీ భవిష్యత్తు బాగుపడుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మీ పిల్లలు బాగుపడతారో ఈ పొరపాటు చేయదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మీ అందరికీ ఒక హామీ ఇస్తున్నా, ఈ వచ్చే ఎన్నికల తర్వాత మీ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో భాగం పంచుకుంటా. మీ ఇంటి పెద్ద మాత్రి, మీ తండ్రి మాత్రి రాత్రుల్లో కష్టపడి నా తుది రక్తం చిందించేంత వరకు, నేను చనిపోయేంత వరకు కూడా మీ అండదండగా ఉంటాను, మీ కష్టాలు ఉంటానని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ మా కుటుంబంలో చెల్లించిన పల్లె సీతారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నా. ఏ గుర్తుగా మీ ఓటు? ఏ గుర్తుగా మీ ఓటు? 4 లక్షల మంది వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ఉద్యోగాలు ఏమయ్యా? 5,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగాలు అవసరమా? మనం ఆ రోజులో డిఎస్సీలు కండక్ట్ చేశాం. నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి సందర్భంలో 3 సార్లు డిఎస్సీలు కండక్ట్ చేశాం. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 8 డిఎస్సీలు కండక్ట్ చేశాం. మా నాయకుడు ఒకటే చెప్తున్నారు, రేపు తొలి సంతకం డిఎస్సీ దాని మీదే ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకోసమే మా నాయకుడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పేది 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం, ఆ ఉద్యోగాలన్నీ కూడా యువకులకు ఇస్తామని. అదేవిధంగా నిరుద్యోగ భృతి కూడా 3,000 రూపాయలు ఇస్తాం. మహిళా సోదరిమణులకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. బస్సు ప్రయాణానికి బస్ పాస్ ఇస్తాం. అదేవిధంగా రైతాంగానికి 20,000 రూపాయలు తొలకరి వర్షాలు వస్తేనే వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు కూడా జమ చేస్తాం. బీసీ రక్షణ చట్టం తీసుకొని వస్తాం. ఇవన్నీ కూడా ఆలోచన చేయాలా. ముఖ్యంగా సమాజంలో సామరస్యంగా మెలగాలి. అదేవిధంగా మైనారిటీ సోదరులకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. మైనారిటీ సోదరులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం.